వెల్కమ్ బ్యాక్. మొండోడు రాజు కంటే బలవంతుడు, కానీ రాజే మొండోడైతే ఢిల్లీలో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు. నజీబ్ జంగ్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు కేజ్రీవాల్. ప్రధాన కార్యదర్శి నియామకంలో లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ మధ్య వార్ కొనసాగుతోంది. ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా శకుంతలా గామ్లిన్ను నియమించడంతో కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అంతర్గతంగా రగులుతోన్న పోరాటం వీధికెక్కింది. శకుంతలా గామ్లిన్ విద్యుతుత్పత్తి కంపెనీలకు తొత్తుగా వ్యవహరించారని, అలాంటి వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా ఎలా చేస్తారంటూ మండిపడ్డారు అరవింద్ కేజ్రీవాల్. ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బీజేపీ ఏజెంట్లా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. अभी तक ये स्पष्ट क्यों नहीं है लोगों को? मुझे लगता है कि दिल्ली की जनता अब धीरे धीरे समझना शुरू कर चुकी है कि इस मसले पे एलजी महोदय को पॉलिटिकल टूल बनाकर इस्तेमाल किया जा रहा है. एलजी महोदय की जवाबदेही और जिम्मेदारी दिल्ली की जनता के प्रति होनी चाहिए, न कि पॉलिटिकल मास्टर्स के प्रति. और इस तरह की गैर जिम्मेदाराना जो बयान है. ప్రధాన కార్యదర్శిగా శకుంతలా గామ్లిన్ నియామకంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు అపాయింట్మెంట్ కోరారు కేజ్రీవాల్. గామ్లిన్ చేపట్టిన నియామకాలు రద్దు చేస్తున్నారు. నేషనల్ క్యాపిటల్ చట్టం ప్రకారం ప్రధాన కార్యదర్శిని నియమించే అధికారం తనకే ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ చెబుతున్నారు. కేజ్రీవాల్ అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యమిస్తూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ ఆరోపిస్తోంది. जो दिल्ली जो है देश का राजधानी है, यहाँ एक विशेष दर्जा लेफ्टिनेंट गवर्नर को दिया हुआ है. तो लेफ्टिनेंट गवर्नर का क्षेत्र में उनके जो विशेष अधिकार है वहाँ पे हस्तक्षेप ना करे मुख्यमंत्री. और मुख्यमंत्री जो लेफ्टिनेंट गवर्नर आपस में संबंध मधुर होना चाहिए. लेकिन जिस तरीके से वो जो गृह मंत्रालय को लेकर के तख्ता पलट करना चाहता है, इस तरह का शब्द इस्तेमाल करना ही कितना गलत बात है. పరిపాలనలో కలిసిమెలిసి వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ ఒకరినొకరు ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి చేరుకోవడంపై మిగతా పార్టీలు మండిపడుతున్నాయి. వీళ్ళిద్దరి గొడవ వల్ల పాలనా వ్యవహారాలు కుంటుపడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గామ్లిన్ నియామకంపై కేజ్రీవాల్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.